ఢిల్లీలో వాతావరణం ఎలా అయితే ఉంటుందో, ఢిల్లీ క్యాపిటల్స్ ఫామ్ కూడా అలాగే ఉంది. అన్‌ప్రిడిక్టబుల్. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ స్టేబుల్‌గా ఆడుతుందో? అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో 264 పరుగులు చేసి ఓడిపోవడం కూడా జరిగింది. మరో మ్యాచ్‌లో కేవలం 75 పరుగులకే ఆల్ ఔట్ అవ్వడం జరిగింది. ఇది ఒక షాకింగ్ విషయం. కానీ ఆర్ఆర్ మీద 226 పరుగులు చేసి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. పతుమ్ నషింకా ఫామ్‌లోకి రావడం, మిచెల్ స్టార్క్ బౌలింగ్ బూస్ట్ ఇవ్వడం ఇవి డీసీకి పాజిటివ్ సైన్స్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా సేమ్ సిట్యుయేషన్‌లో ఉంది. 9 మ్యాచ్‌ల్లో 8 పాయింట్స్ ఢిల్లీతో ఈక్వల్. అయితే ఎంఎస్ ధోని లేకపోవడం పెద్ద సెట్‌బ్యాక్ కానీ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లోకి వస్తుండడం బిగ్ ప్లస్. అండ్ చెన్నైకి, ఢిల్లీకి ఈ వీరిద్దరి మధ్య స్ట్రాంగ్ రికార్డు హెడ్ టు హెడ్‌లో క్లియర్‌గా డామినేషన్ ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో కీ బ్యాటిల్ ఏంటంటే అక్షర్ పటేల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్. గైక్వాడ్‌ని ఇప్పటికే 3 సార్లు ఔట్ చేసిండు అక్షర్ పటేల్. మరోవైపు కేఎల్ రాహుల్ ఈ గ్రౌండ్‌లో డేంజరస్ బ్యాటింగ్ ఆడిండు. 152 మరియు 92 ఆల్రెడీ కొట్టేసిండు. అయితే అర్జున్ అరుణ్ సారీ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 210. అంటే హై స్కోరింగ్ మ్యాచ్ ఆల్రెడీ కన్ఫర్మ్. ఇక చూసుకున్నట్లయితే రెండు టీమ్స్ కూడా ఇన్‌కన్సిస్టెంట్, కానీ మూమెంటం స్లైట్‌గా ఢిల్లీ వైపు ఉంది. స్టిల్ చెన్నై సూపర్ కింగ్స్‌ని కూడా తక్కువ అంచనా వేయలేం. కాబట్టి మీ ప్రిడిక్షన్ ఏంటి? ఢిల్లీ గెలుస్తుందా లేదా సీఎస్‌కే గెలుస్తుందా? ఏది గెలుస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి.